సత్యం ధర్మం SD న్యూస్ కి స్వాగతం. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా పలాస సూదికొండలో శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం పీఠం ప్రతిష్ఠ కార్యక్రమానికి దువ్వాడ శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ స్వామివారి గొప్పతనాన్ని, స్వామివారి మహిమలను కూడా ఆయన ప్రజలకు వివరించారు. ఆలయ కమిటీ శ్రీకాంత్ను సాల్వతో సత్కరించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అంజంగి జగదీశ్వరరావుతో పాటు కొండపల్లి అర్జునరావు దంపతులు, ఆనందరావు దంపతులు, కొత్తపల్లి చిన్నాచారి, విష్ణు మాస్టరు, ఆరిపాక మధు, ఆనందరావు మాస్టరు, ఆదినారాయణ మాస్టరు, బొంతల దాసు, హేమవరం మేషారు, మురళీ మేషారు, విశ్వబ్రాహ్మణులు కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఆలయం ఈరోజు పలాసలో ఏర్పాటు చేస్తున్న సందర్భంలో శ్రీకృష్ణ కార్యక్రమం వేద పండితుల సమక్షంలో చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. నిజానికి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అవసరం. ఆయన ఆ బ్లెస్సింగ్స్, ఆయన ఆశీస్సులు ఎవరికున్నా వాళ్ళ జీవితాలు కూడా ఒక ప్రశాంతమైన జీవితంగా వెళ్తుందని చాలా రచనలు, గ్రంథాలు, పుస్తకాల్లో మనం చదువుతాం. ఖచ్చితంగా ఇటువంటి దేవాలయం పలాస కాశీబుగ్గలో ఏర్పాటు చేసిన ఈ కమిటీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇటువంటి పవిత్రమైన దేవాలయం అందరి సహాయ సహకారాలతో మరింత అభివృద్ధి చెంది అతి త్వరలో ఈ గుడిని కూడా ప్రారంభించడానికి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవుళ్ళు, దేవతలందరూ ఆశీర్వదించాలి. అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యుల వారికి కూడా ఈ కమిటీ అందరూ వెళ్ళి ఆహ్వానం పలికి త్వరలో ఇక్కడ పిలిపిస్తామని ఇప్పుడే తెలియపరిచేసి ఆమె ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉంటాయి. శిరీష గారి ప్రాంతం అభివృద్ధి చేయాలని చాలా ఆకాంక్షిస్తున్నారు. అభివృద్ధితో పాటు దేవాలయాలను కూడా అభివృద్ధి చేసే ప్రక్రియ ఆమె పెట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ వెళ్ళి కలిసిన తర్వాత ఆమె వంతు ఆమె కూడా సహకరించే ప్రయత్నం చేస్తారనే ఆశాభావంతో నేను అందరికీ తెలియజేస్తాను. ఘనంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం అతి త్వరలో ప్రారంభం చేసుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ కమిటీ పెద్దలందరికీ హృదయపూర్వక తెలియజేస్తాను.